ఆనెస్ట్గా పనిచేసినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. అంతే కదా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు ఇటువంటి డిస్టింక్షన్స్ పేరుతో మనకు వాళ్ళకి కనిపిస్తారు. ఇటువంటి పేరుతో దిగొచ్చినట్టుగా వీళ్ళు తిరిగి ఏమిటి చేశారంటే మళ్ళీ తిరిగి దేవుడితోనే ఫైట్ చేశారండి. అంటే ఏదైతే నెగిటివిటీ వాళ్ళలో ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారో ఆ నెగిటివిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా పాజిటివిటీ వచ్చి కొట్టేస్తూ ఉంటుంది. నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే ఏమంటున్నారు, మళ్ళీ ఇంకో నెగిటివ్తోనే చేయాలి, ఇంకో పాజిటివ్ చేసి కుదరదన్నారు. ఒక నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే ఎన్ని పాజిటివ్స్ పెట్టినా కూడా అవ్వదు, ఇంకో నెగిటివే తీసుకురావాలి. చేసినప్పుడు ఏమిటవుతుందంటే వాళ్ళ ద్వారా ఒక రకమైనటువంటి కార్యక్రమం చేయిస్తారు, దాని ద్వారా మళ్ళీ ఈ ఫోర్స్ వచ్చి వాళ్ళని డిఫీట్ చేస్తుంటే వాళ్ళు అక్కడ చనిపోతుంటారు. ఆ ప్రిన్సిపల్ ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ధర్మస్య విజయోస్తు అనేటువంటి మాట కనుక ఇంత పెద్ద మీనింగ్ ఉంది. ధర్మం అనేటువంటిది ఎప్పుడు విజయం సాధిస్తుంది, సత్యం అనేటువంటిదే అన్ని తరగ ధర్మాల్లో ఉత్తమమైనటువంటి ధర్మం అయి ఉంటుంది అని చెప్తారు. సత్యాన్నాస్తి పరోధర్మ, ఈ థియోసాఫికల్ సొసైటీ తరగ లైన్ కూడా అదే ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రాసుకున్నటువంటి ట్యాగ్ లైన్ అనుకుంటాం. అది కూడా there is no science higher than truth, there is no religion higher than truth అని ఉంటుంది. సత్యాన్నాస్తి పరోధర్మ. సరే, ఈ సత్యం అనేటువంటిది ఎప్పుడు దొరుకుతుంది అంటే మనం ప్రిపేర్ అయినప్పుడు దొరుకుతుంది. మనం ప్రిపేర్ అవడం వెనకాల ఏం చేయాలంటే మనకు ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు, ఆ ఇన్స్ట్రుమెంట్ మనం ఫస్ట్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏమిటి అంటే మన శరీరం. మన శరీరం గురించి మనం కొంత తెలుసుకుంటాం. మన శరీరం గురించి మనం చాలా వరకు అనాటమీ గురించి తెలుసు, మనకి ఫిజియాలజీ గురించి తెలుసు. ఇంకా లోపలికి వెళ్తే ఈ బోన్స్, మజిల్స్, టిష్యూస్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏదో చిన్న కంప్రెషన్స్ ఏవో పెడితే ఏదో మనకి ఏదో ఇలా వూండ్స్ వస్తాయని వీటి గురించి మనకి సైన్స్ కొంతవరకు ఐడియా ఉంటుంది. ఈ సైన్స్కి వెనకాల కూడా ఉండేటువంటి ఇంకొక డీప్ సైన్స్ ఏదంటే అంటారో దాన్ని మనం ప్రాణశక్తి అంటే పేరుతో పిలుచుకుంటాం. అది ఫిజికల్ మ్యాటర్ కింద లేదా మనకు ఒక సైంటిఫిక్ ఫ్యాక్టర్ కింద మనకు ఎప్పుడూ కనబడదు. అది ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళకి అది ఇండిపెండెంట్గా డాన్ అవుతూ ఉండాలి. అట్ ద టైమ్ ఆఫ్ మెడిటేషన్ ఓన్లీ ఇట్ విల్ రివీల్. ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే అది అందుతుంది, మిగిలిన వాళ్ళ వరకు అందుతున్నారు. పలానా ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటే జపం చేస్తే 10 నిమిషాల్లో మంచి డీపర్ ఇన్సైట్స్ వస్తాయి. కొన్ని ప్లేస్లో కూర్చుంటే ఏం అవ్వదు. అంటే పెద్దగా మన ఇంట్లో కూర్చుని చేస్తే గంటలు పట్టేది ఏదో అక్కడ ఏదో అరుణాచలంలోనో ఇంకెక్కడో కుంభకోణంలో మాస్టర్ సివి గారి ఇంట్లోనో లేదా ఎక్కడ రామకృష్ణ పరమహంస చేసినటువంటి ఆ ప్రదేశానికి అక్కడ దక్షిణ కాడి తిరిగి వెళ్ళిపోతే 10 నిమిషాల కూర్చొని జపం చేస్తే మంచి డీపర్గా మంచి ఇన్సైట్స్ వస్తాయి. అంటే వీ కెన్ టచ్ ద ఫ్యాక్టర్. చాలా డీప్గా మనకి మెడిటేషన్ మనకి బాగా శ్రద్ధ కుదురుతుంది. ఎందుకో తెలియని శ్రద్ధ ఒకటి. అంటే మనం చేసామని కాదు, ఆ ప్లేస్కి ఉండేటువంటి మహత్యం అది మనం అలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అటువంటి వాడు కొన్ని లక్షల కోట్ల మంది భూమి మీద ఇంకా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇంకా బతుకున్నాం అనే విషయం మనం తెలుసుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. అంటే ఈ రోజుల్లో ఇక్కడ మనం ఉన్నాము అంటే కొంతమంది మహానుభావులకి, కొంతమంది కొన్ని లక్షల కోట్ల మంది చిరంజీవులకి సమకాలికులుగా మనం బతుకుంటాం అనేటువంటి దాని వెనకాతల మనం చేసుకుంటున్న ఇంకేదో పొరజన్మ తరగ సుకృతం ఉండడం బట్టి మనం ఇలా ఉన్నాం అనే విషయం ఫస్ట్ బేస్ మనకు తెలియాలి. దానికి ఆధారమైనటువంటిది ఈ శరీరం కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కూడా బాగా తెలియాలి. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ నీట్గానే ఉండాలి అనేటువంటి దాన్ని కాదు. నీట్గా ఉండడంతో పాటు అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా మనం ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. పక్కవాడిని మనం ఎంత కంఫర్టబుల్గా ఉంచాలనే విషయం తెలుసుకోగలగాలి. సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్స్ ఇవన్నీ ఏంటి వస్తాయంటే మనల్ని మనం లూజ్ చేసుకుని పక్క వాళ్ళ కంఫర్ట్ కోసం ఎన్ని పనులు చేయగలం అనేటువంటి దాంట్లో స్టార్ట్ అవుతుంది. ఇటువంటి ఆచరణలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఏమని పిలిచారు, బ్రదర్స్ అనేటువంటి పేరుతో పిలిచారు. రైట్. అందుకని మీకు పంపించే మెసేజ్ ఫస్ట్ నేను డియర్ బ్రదర్ అనే పెడతాను ఇప్పుడు కూడా. ఓకే. అంటే ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి బేస్గానే ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న బ్రదర్ సిస్టర్తోనే పడలేదు అనుకోండి, ఇంకా వీడు యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి మాట్లాడకూడదు. రైట్. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ కూడా మనకి అన్ని డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే మనలో మనకు ఉండేటువంటి ఫ్యాక్టర్స్ని మనం జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు పక్క వాళ్ళ గురించి ఏదో మాట్లాడేస్తాం, ఏదో వాళ్ళ కోసం ఏదో చేసేస్తాం అనేటువంటి ఆవేశం ఇప్పుడు పనికిరాదు అన్నారు. రైట్. దీని వెనకాల ఇటువంటి కారణాలు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇటువంటివన్నీ ఎప్పుడైతే మనకి కాస్మిక్ సైకిల్స్ అనేటువంటివి రివీల్ అవుతుంటాయో డే బై డే మనం ఇనిషియేషన్లో కానీ సాధనలో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ యూ విల్ బి గివెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ అనేటువంటి దాన్ని నువ్వు ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నావు అనేటువంటి దాన్ని బట్టి ఇంకా ముందుకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. లేదు నువ్వు అవకాశం తీసుకోలేదు, దాన్ని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు, ఇంకోటి ఇస్తారు, దాన్ని వదిలిస్తారు, మళ్ళీ ఇంకోటి ఇస్తారు. ఎంతవరకు ఇస్తారు నువ్వు చేసిన వరకు ఇస్తూనే ఉంటారు. అది వాళ్ళ తలక పరమప్రేమ అంటే. ఆ పరమప్రేమకు ఆలవాలమైనటువంటి ఒక చక్రం కూడా మనలోనే ఉంటుందన్నారు. దట్ ఈస్ కాల్డ్ ద హార్ట్ సెంటర్. అనాహతం అనేటువంటి పేరుతో దీన్ని ఇక్కడ ఉంటుంది కదా మనం పిలుస్తారు దాన్ని. దీని గురించి తెలియాలంటే ద సెకండ్ రే, ద రే ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్, అది అర్థమైతే అర్థమైపోతుంది అన్నారు. రైట్. దీని మీద కూడా ఇంకోటి ఉంటుందన్నారు, విశుద్ధి చేస్తున్నారు ఇక్కడ, అంటే క్లీన్ చేస్తున్నారు, శుద్ధి అనేటువంటి చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ చక్రాల గురించి కూడా నేను కేవలం బేస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఇంకా వీటి గురించి ఇంకా డీప్గా వెళ్ళదు. రైట్. వీటి గురించి ఒకదాని గురించి వెళ్తుంటే మళ్ళీ సీక్రెట్ డాక్టర్లో ఆ 7 సైకిల్ తరగతి ఫస్ట్ చాప్టర్లో మనం వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్తాం మనం.
మనం ఇంకా ఎంతవరకు వచ్చామంటే ఆ సర్కిల్లో స్టార్ అందులో టీ అంతవరకే వచ్చాం మనం సెకండ్ డాక్టర్లో. దీంతో ఇది అర్థం అవ్వాలంటే మళ్ళీ ఆ సుషుప్తి జాగ్రత్త తురిగి అక్కడికి వెళ్ళిపోయి ఆ మాండూక్య ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలు కూడా చెప్పుకుని అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. అంతుంది ఇంకా అనకట్లేదు, రైట్? సో నెక్స్ట్ క్లాస్లో అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి మనకి. సో ఇటువంటివన్నీ కూడా ఎప్పుడైతే ఈ జంక్షన్లో మనం కరెక్ట్గా ఉన్నాం. సో ఈ అనాహతం అనేటువంటి దాని నుంచి ఇప్పుడు వస్తుంది ఏమిటి వచ్చింది అంటే దాన్ని ఏమిటంటే పరమ ప్రేమ అనేటువంటి పేరుతో పిలిచారు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మీద అడిగారు అనుకోండి, ఆ షర్ట్ ఎవరిది అంటే నాదండి అంట. తెలియకపోయినా సరే మంచి ఎక్కడికే వెళ్తున్నారు, నాదండను నాది అన్నప్పుడు అనమ్మా అంటే తెలియకపోయినా సరే ఇక్కడ ఏదో సెంటర్ మనకు ఒకటి ఉన్నది. ఈ సెంటర్ నుంచి మనం రిప్రజెంట్ చేసుకోగలుగుతాం, రైట్? నాదండి ఆ పుస్తకం ఉందంటే నాదేనండి, ఇక్కడ ఎవరు సురేష్ అంటే నేనేనండి. అంటే మనం చెప్పుకునేటప్పుడు కూడా మన చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక తత్వం ఒకటి ఉంటుంది, అదే దాని ద్వారా మనం బయటికి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాం. వాక్ అనేటువంటిది ఇక్కడి నుంచి జనరేట్ అవుతుంది అన్నారు. మనం మాట్లాడే మాట కూడా ఇక్కడి నుంచి జనరేట్ అవుతుంది. దాన్ని మనం ఏదో 4 layers బయటకు వస్తుందని 4-5 క్లాసులు చెప్పేసుకుంటాం దాని గురించి. తర్వాత మనల్ని మనం రిప్రజెంట్ చేసుకునేటువంటి ఫామ్ కూడా ఈ రకంగానే బయటకు వస్తుంది, ప్రస్ఫుటం అవుతుంది. అంటే ఒక ఫిజికల్ ఎటైర్ లాగా ఫిజికల్ బాడీలో కూడా బయటకు వెళ్తుంది. తర్వాత ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేయాలంటే మనకు ఉండేటువంటి దీన్నే వాళ్ళు కాంటాక్ట్ చేయాలి. వాళ్ళందరూ నా హృదయంలో ఉంటారండి అంటే అర్థం ఏంటంటే నా హృదయంలో ఉంటారంటే నిజంగా వాళ్ళు ఏదో కోసుకుని పోతారని కాదు. వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి హృదయం ఇక్కడి నుంచి మనకి రిలేట్ అవుతుంటారు వాళ్ళు, అంతే కదా. అంటే వాళ్ళతో ఉండేటువంటి బాండేజ్, వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్ కూడా మనకి రిప్రజెంట్ అవుతుంటుంది. మన ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదు అంటే మన తర్వాత రెస్పాన్స్ ఒకలా ఉంటుంది. పక్క వీధి వాళ్ళకో ఒంట్లో బాగాలేదు అంటే అయ్యో బాబు అని మాత్రం అనుకోగలం. అదే ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, మనకి ఫ్రెండ్కో మనకు తెలిసిన వాళ్ళకో మన పేరెంట్స్ వరకు ఒంట్లో బాగాలేదు అంటే వెంటనే వెళ్ళి ఏముంటుంది కదా కొనుక్కుంటున్నాం. దానికోసం సరే ఫోన్ చేసి ఎలా ఉంది, ఏమిటి మందులు వేసుకున్నావా చేసేవా అని అడుగుతూ ఉంటాం. అదే ఎక్కడో ఊరు చెబుతున్నవాడు ఒంట్లో బాగాలేదు ఎందుకు చేయలేము మనం. అలా కూడా చేయగలిగితే, అప్పుడు కూడా వాళ్ళతో ఉండగలిగితే దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నమాట. ట్రీటింగ్ ఎవ్రీబడి యాజ్ ఈక్వల్. అది సాధ్యమా అంటే చాలా మందికి సాధ్యం, కొంతమంది సాధ్యం కాదు. నాకైతే అసలు సాధ్యం కాదు. ఐఎమ్ నాట్ దట్ యూనివర్సల్ ఫ్రెటర్నేట్, ఓకే. అంటే ఇన్ దిస్ ప్రాసెస్ యాక్చువల్లీ ముందుకు వెళ్ళేటువంటి విధానం కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళని కూడా వాళ్ళతో రిలేట్ అయ్యి వర్క్ చేద్దాం అనుకునేటప్పుడల్లా కూడా మనకు కొన్ని అవకాశాలు వస్తుంటాయి. దాన్ని మనం అలా వినియోగించుకున్నాం అనేటువంటి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ మనకి రివీల్ అవుతుంటాయి. అందులో ఫస్ట్ ఇచ్చేటువంటి ఫండమెంటల్ స్టెప్ ఇచ్చేటువంటిది ఏంటంటే మనకు అనుకున్నవన్నీ ఫస్ట్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు వీడు ఇచ్చిందంటే సాటిస్ఫై అయిపోయి ఉండిపోతున్నాడా లేదా ఇటర్నల్ ప్రిన్సిపల్ని మర్చిపోకుండా దానికోసం స్ట్రైవ్ చేస్తాడా అనేటువంటిది ఫస్ట్ ప్రిన్సిపల్ అయి ఉంటుంది. లేదు పని చేస్తున్నాడు అంటే అప్పుడు నెక్స్ట్ మిగిలిన కూడా దాని సదుపాయాలుగా అన్ని ఇస్తుంటారు, రైట్? ఈ సదుపాయాలన్నీ ఇచ్చినప్పుడు వాటి నుంచి ఆధారంగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా మధ్య మధ్య మనం టెస్ట్లు అవుతూ ఉంటాయి, అంతే కదా. యాన్యువల్ స్టేట్మెంట్స్ లాగా రికన్సిలేషన్ లాగా అవుతుంటాయి అన్నీ కూడా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ వర్క్స్ ఏంటేం చేసావు ఒక రిపోర్ట్ ఇవ్వాలి, మనం అన్నింటినీ కూడా కన్సల్టేట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అందులో ఏదైనా తప్పు ఉందంటే మళ్ళీ అక్కడ రివర్ట్ చేస్తారు, వాడిని సెర్చ్ చేసుకుని మళ్ళీ రమ్మంటారు. మన జన్మలు మన జీవితాలు కూడా ఆ రకంగానే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, రిపీట్ అలాగే అవుతుంటాయి. అటువంటి రిపిటేషన్స్లోని ఈ సోల్ కట్టుకోవడం వెనకాతల అంటే తల్లి గర్భంలో సుఖం పడినటువంటి ఆ టైంలో మన బాడీ లోపల అంటే మదర్ ఎంబ్రియో లోపల మదర్ రూమ్ లోపల ఒక ఈథరిక్ డబుల్ అనేటువంటిది ఒక ఫార్మ్ అవుతుంది. ఈథరిక్ డబుల్ అనేటువంటిది ఒక మెటీరియల్ ఫార్మ్ అవుతుంది. మెటీరియల్ అంటే నిజంగా మెటీరియల్ కాదు, కానీ మనం అర్థం చెప్పుకోవడం కోసం చెప్తున్నాం. ఒక శక్తి అనేటువంటిది ఆ రకంగా ప్రవహిస్తుంది, ఈథరిక్ డబుల్ అనేటువంటి రూపంలో శక్తి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించినటువంటి శక్తి ఏమిటి చేస్తుందంటే మన బాడీకి తయారవుతుంది. ఆ ఈథరిక్ డబుల్లో కనుక ఒక కన్ను లేదనుకోండి, పుట్టేటప్పుడు ఒక కన్ను ఉండదు. చేసేటప్పుడు ఒక చెయ్యి లేదనుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఒక చెయ్యి ఉండదు. ఇటువంటివన్నీ కూడా మనకు అందులో కనిపిస్తుంటాయి. కంజెంటినల్ డిసీజ్ అంటాం వీటిని. వాటిలో వచ్చినప్పుడు కూడా ఇటువంటివి వస్తుంటాయి. ఆ ఈథరిక్ డబుల్ని ప్యూరిఫై చేయాలంటే ఏమిటి చేయాలన్నారు? ఆ ముందు ఉండేటువంటి జన్మలోని ఫిజికల్ బాడీని మనం ప్యూరిఫై చేసుకోవాలన్నారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ట్రల్ ప్యూరిఫికేషన్. ఈ యాస్ట్రల్ ప్యూరిఫికేషన్ అనేటువంటి దాని వెనకాల కూడా ఇంత డీపర్ థింగ్స్ మళ్ళీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మనం రోజు ఒక పని చేస్తాం, నిజానికి అది అర్థమై చేసినా అర్థం కాకుండా చేసినప్పటికీ కూడా దట్ ఈస్ వాట్ వీ డూ ఇస్ అన్ యాస్ట్రల్ ప్యూరిఫికేషన్ ఓన్లీ. టేకింగ్ బాత్, స్నానం చేయడం అనేది ఇట్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ యాస్ట్రల్ ప్యూరిఫికేషన్. ఈ శరీరం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా కడగడం, శుభ్రంగా పెట్టుకోవడం అనేటువంటిది ఒక యాస్ట్రల్ ప్యూరిఫికేషన్ అయి ఉంటుంది. అది నీళ్ళతో కడిగేటప్పుడు ఏంటవుతుందంటే క్లీన్ చేస్తుంది అన్నారు. వాటర్లో ఏం కలిపితే ఆ ఫార్మ్ అయిపోతుంది అన్నారు. వాటర్ కంటే ఒక స్టేట్ ఏమి ఉండదు, అంటే ఒక షేపు ఒక ఛానల్ దానికి ఏముండదు అన్నారు. మీరు వంకర టింకర్గా పెడితే వంకరగానే వెళ్తుంది, మీరు స్ట్రైట్గా పోనిస్తే స్ట్రైట్గానే వెళ్తుంది. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసి దాన్ని మీరు ఎలా మార్చగలిగితే అలా మారిపోతుంటుంది. దట్ ఈస్ సో ఫ్లెక్సిబుల్, అంతే కదా. సో అటువంటి ఫ్లెక్సిబుల్ ఐటమ్ని మనం మించి తీసుకెళ్తే ఏమిటవుతున్నారు, మన బాడీ క్లీన్ అవుతుందన్నారు. అందుకని ఈ యాస్ట్రల్ ప్యూరిఫికేషన్ అంటే దాని వెనకాల ఇంత పెద్ద అర్థం ఉంటుంది. రోజు స్నానం చేయడం అనేటువంటి దాని వెనకాల ఇంత అర్థం ఉంటుంది. అంటే మనం ఏమి అంత అప్రాచ్యులు అనేటువంటి వాళ్ళ దాకా విధానాలు మళ్ళీ వేరు.
అంటే రోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం పెట్టుకోవడం అనేటువంటిది ఎందుకంటే మళ్ళీ మన వైదిక సాంప్రదాయంలో కనుక వెళ్తే ఈ దేహాన్ని ఏమంటున్నారు, దేవాలయం అనేటువంటి పేరుతో పిలిచారు. ఇందులో ఉండేటువంటి జీవుని ఏమంటున్నారు, సనాతనుడు అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని ఎప్పుడు కూడా పోగొట్టినప్పుడు ఏమిటవుతుంది, జ్ఞానం అనేటువంటి మాత్రమే మిగులుతుంది అన్నారు. ఈ మిగిలినప్పుడు, ఆ జ్ఞానం మిగిలినప్పుడు లోపల ఉండేటువంటిది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమిటైపోతాయి అన్నారు, హంస అనేటువంటి పేరుతో అయిపోతుంది. సో హం అనేటువంటి ఆ పేరుతో అయిపోతుంది. ఆ ఉండేటప్పుడు అంతా కూడా దాన్ని మళ్ళీ హంసవాహిని అయిన అమ్మవారికి స్వరూపం కింద మాత్రమే మనకు కనిపిస్తుంది అన్నారు. ఈ ఇచ్చినటువంటి దాని విధానం అంతా కూడా మనకు ఒక శ్లోకంలో మనకి ఇచ్చేస్తారు. దేహో దేవాలయ ప్రోక్తో, లోపల ఉండేటువంటి జీవుడే సనాతనుడు. జీవో దేవ సనాతన తదేద జ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని క్లీన్ చేస్తే ఏమవుతున్నారు, సోహం భావేన పూజయ్యేది. ఈ సోహం అనేటువంటి భావంతో కనుక పూజ చేస్తే ఏమంటున్నారు, ఈ అజ్ఞానం ఈ అవిద్య అనేటువంటి నిర్మాలం అయిపోయి ఈ దేహం అనేటువంటి దేవాలయం అయిపోతుంది. ఈ లోపల ఉండేటువంటి జీవుడే సనాతనుడు అయిపోతాడు. సనాతనుడు అయిపోతాడు అంటే ఈ హయ్యర్ అయామ్ అనేటువంటి దానికి మనం వెళ్తాం. అంతవరకు ఎక్కడ ఉంటాం, ఈ సెంటర్లో మనం ఎగ్జిస్ట్ అయి ఉంటాం. ద ట్రావెల్ ఫ్రమ్ ద సెంటర్ టు సర్కంఫరెన్స్ అండ్ ఫ్రమ్ ఆల్ దీస్ డైరెక్షన్స్. ఈ ఉండేటువంటిది ఎప్పుడు కూడా మన తరగా జీవితం అయి ఉంటుంది. ఈ సర్కిల్ అనేటువంటిది ఎప్పుడు కూడా పోయినప్పుడల్లా కూడా దిస్ ఈస్ కాల్డ్ ఎ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. ఒక మండే అని క్రాస్ కింద మిగిలిపోతుంది. మనం సీకే డాక్టర్లో ఇక్కడికి వచ్చి ఆగాం, రైట్? అయిన తర్వాత ఈ మండేన్ క్రాస్ కూడా ఒక చక్రంలో దీన్ని మనం బంధించుకుంటాం. ఆ చక్రం నుంచి ఒక మళ్ళీ ఈ సర్కిల్ మనం డ్రా చేసుకుంటాం. ఈ ఉండేటువంటి దాన్ని ఏం చెప్పారు, సుదర్శన యంత్రము అనేటువంటి పేరుతో పిలిచారు దీన్ని. ఒక మండేన్ క్రాస్, దాని చుట్టూ ఒక స్క్వేర్, దాని చుట్టూ ఒక సర్కిల్. ఈ సర్కిల్ అనేటువంటిది పరిపూర్ణత్వము, పెర్ఫెక్షన్, రైట్? ఈ స్క్వేర్ అనేటువంటిది కట్టబడి దిశలో అంటే మన ఉండేటువంటి మన తలక హొరైజన్, మన తలక కార్యక్రమం అంతా అయి ఉంటుంది. ఈ మధ్యలో ఉండేటువంటి ఈ స్క్వేర్ అనేటువంటిది మన తలక మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అయి ఉంటుంది. ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్టెడ్గా వీటి మధ్యలో ఉంటే చూసేటువంటి ప్రతిదీ కూడా బ్రాహ్మీభూతం అయిపోయి ఉంటుంది. అంతా కూడా మంచిదే అవుతుంది. మంచిదాన్ని చూడడం ఏంటంటారు, సుదర్శనము అంటే మంచిదాన్ని చూడటము, సుదర్శనము. సుదర్శన యంత్రం అనేటువంటి దానిగా సింబాలిజం ఉంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి సుదర్శన చక్రం ఇది, రైట్? ఈ దీని వెనకాల ఉండేటువంటి మళ్ళీ ఇంకో కొన్ని రహస్యాలు ఇంకా చాలా డీప్గా ఉంటాయి. రిచువలిస్టిక్ మీనింగ్లోకి వెళ్తే ఒకలా ఉంటుంది. మన ఇంట్లో మనమే ఉన్నాం అనుకోండి, కొంతమంది ఇంట్లోకి వస్తే వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళు ఎవరో మొహం చికాగా పెట్టుకుంటారు చాలామంది. కొంతమంది మొహం చూస్తే ఎప్పుడు నవ్వినట్టే ఉంటుంది. వాడు మామూలుగా ఉన్నా కూడా ఎవరిని చూసి నవ్వుతున్నట్టే అనిపిస్తుంది మనకి. కొంతమంది మొహాలు అలా ఉంటాయి. ఇంకొంతమంది మొహాలు ఎప్పుడు కూడా ఏదో చిరాకుతోని, ఏదో చాలా భయంతో, టెన్షన్తో ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. ఇంకొంతమంది మొహాలు వీడిని పక్కవాడిని బాధ పెడదామన్నట్టుగా ఇంటెన్షన్గా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు నిజంగా ఈ యాస్ట్రల్గా ప్యూరిఫికేషన్ అయిపోయినటువంటి బాడీ పక్కకు వచ్చి కూర్చున్నాయంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వలేరు. అందుకని కొంతమంది మీరు ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేరు కాబట్టి ఏదో కొంచెం రిట్రీట్స్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే అడవుల్లోకి అక్కడికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలంటే పూర్వజన్మలోనే సాధ్యమైంది. ఇప్పుడు ఈ రోజుల్లో అక్కడ అవ్వకూడదు. ఈ రోజుల్లో ఏదైనా ఎస్కేపిజం అన్నారు మాస్టర్. పూర్వజన్మలో అటువంటి వాళ్ళకి వేరు. ఆ ఎక్స్ట్రీమ్ సెన్స్కి వెళ్ళిపోతే దేవుడికి దగ్గరగా ఉందనేటువంటి ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు డిస్టర్బెన్స్ అని కాదు, వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని చెప్పి వాళ్ళ ఎగ్జిస్ట్లో వాళ్ళు అందిస్తారు, వీళ్ళు మాత్రం బయటకు వచ్చి వీళ్ళగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళ తలకు ఆలోచన ఆ రకంగా ఉంటుంది. మనకి వాళ్ళు ఇబ్బంది అవుతారని ఆలోచించడం వేరు, వాళ్ళకి మనం ఇబ్బంది అవుతామని ఆలోచించడం వేరు. ఇంత వెనకాల ఉంది వెనకాల సిస్టమ్ అంతా కూడా. మాస్టర్ గారు, మా శ్రీకే గారి తండ్రి గారు అనంతాచార్యులు గారు అంటే మాస్టర్ గారు, మన మాస్టర్ గారికి ఆయన కొంచెం చిన్న సంభాషణ వాడు చెప్తాను వినండి. అనంతాచార్యులు గారు ఒకసారి మన మాస్టర్ గారు అమరంలో గారు వీళ్ళు ఒకసారి ట్రైన్లో జర్నీ చేస్తున్నారు, ప్లేస్కి వెళ్ళి వస్తుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 4 o'clock అయింది. ఆ టైంకి మాస్టర్ లేపారు టైం. అనంతాచార్యులు గారు లేచి అందరూ పడుకున్నారు, వెళ్ళి స్నానం చేసి వచ్చి అని చెప్పారు. మేము నిద్ర లేపి స్నానం చేసి వచ్చి అన్నారు. నేను తెల్లవారుజాను ఏమిటండి అన్నారు. అలా కాదు పోయి, ఇప్పుడు మనం వెళ్ళి స్నానం చేసి వచ్చామనుకో మన పని అయిపోతుంది, మనం స్నానం చేసి వచ్చేస్తాం. తర్వాత లేటుగా లేచి వెళ్ళే వాళ్ళకి మనం అక్కడ ఇబ్బంది ఉండకూడదు అన్నారు. అంటే కొంతమంది మనకి లేవడం వాళ్ళు కూడా మనం లేచి వచ్చేస్తాం. మనం వెళ్ళిపోయిన తర్వాత లేటుగా లేస్తారు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా లేటుగా నిద్ర లేస్తారు. వాళ్ళు వేటప్పుడు మనం వాళ్ళకి అడ్డంగా ఉండకూడదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని మనం ముందుకు పని చేసుకుందాం అని. అంటే హ్యుమానిటీ మీద ఉండేటువంటి కరుణ అనేటువంటిది, ఆ ప్రేమ అనేటువంటిది ఆ లెవెల్లో ఉండగలిగారు. జరిగినటువంటి ఫ్యాక్టర్ ఇది. మేషర్ చాలాసార్లు దీన్ని కోట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఇచ్చినటువంటి ట్రైనింగ్ అలా ఉండేది. లేటుగా లేచేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మనం సాక్రిఫైస్ అయిపోవడం ముందు నుంచి. అంటే పరమగురువు తనకు సెన్స్ అలా ఆ రకంగా ఉంటుంది. హ్యుమానిటీని వాడు చూసేటువంటి విధానం ఆ రకంగా ఉంటుంది. ఎవరు గట్టిగా నన్ను ఆరాధిస్తున్నా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను ఆయన విష్ణుమూర్తి అన్నాడు. అంతే. వచ్చాడు అంటే వచ్చాడు కదా. ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు, ధ్రువుడు పిలిస్తే వచ్చాడు. గజేంద్ర మోక్షంలో ఆయన గజేంద్ర పిలిచినా కూడా వెంటనే వచ్చాడు.
సిరిగించప్పుడు శంఖ చక్రదం వల్ల కూడా మనకి అన్నీ ఉండదు. అంటే ఏంటి వదిలేసి మరి వచ్చేటప్పుడు కూడా లిస్టులో ఉంటుంది ప్రతిది. అంటే తనని తాను లూజ్ చేసుకుని మరి భక్తుల కోసం కింద వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. జ్ఞానం అనేటువంటి కూడా అలాగే వస్తుంది అన్నారు. మళ్ళీ దానికి ఒక ఆకారం, ఒక షేపు, ఒక టైము, ఒక సెన్స్ ఏం ఉండాల్సిన పని లేదన్నారు. మనకే ఒకసారి రివ్యూ అయినటువంటి అవకాశం, ఆలోచన తట్టచ్చు, దాని నుంచి బయటకు వచ్చేస్తాయి. ఈరోజు ఇంత పెద్ద పెద్ద కంపెనీలు కట్టడం మనం చూస్తూ ఉంటాం. అన్ని కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫర్మ్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ విచ్ ఆల్ దీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ వన్ బేసిక్ ఐడియా ఓన్లీ. అంతే కదా. ఒక ఆర్గనైజేషన్కి వెనకాలకు వెళ్తే ఏమిటి వస్తుందంటే ఒక రూట్, ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా అనేటువంటిది ఇద్దరు ముగ్గురికి సైమల్టేనియస్గా వచ్చినప్పుడు 10 మంది కలుస్తారు, వెళ్ళిపోతారు. పిలిచినప్పుడు కొంతమంది విడిపోతారు, కొంతమంది మళ్ళీ కలుస్తారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాంట్లో పనిచేయడం కోసం 3 మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ రూట్ ఐడియా ఎవరికైతే వచ్చిందో వాడు మహర్షి అయి ఉంటాడు. ఈ వరల్డ్లో ఉన్నప్పటికీ వాడు ఎంత డబ్బులు సంపాదించినప్పటికీ, వాడు సిగరెట్లు తాగినా ఏం చేసినా సరే వాడు మహర్షి అయి ఉంటాడు. ఎందుకంటే వాడి తలక సెన్స్ అలా ఉంటుంది. వాళ్ళ తలక యాటిట్యూడ్, వాళ్ళ తలక బిహేవియర్, వాళ్ళ తలక సెన్సెస్ ఆ రకంగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన అందరూ వస్తుంటారు. సో ఈ వర్క్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఇవ్వబడి ఉంటుంది. మనం దాన్ని ఫాలో అవ్వడం మాత్రమే మనం చేయగలిగినటువంటి పని. దానికోసం మనం ఎంత కష్టపడతాం అనేటువంటిది మళ్ళీ మన చేతితోనే ఉంటుంది. వెళ్ళకూడదు మానేద్దాం అంటే మానేయచ్చు. అంటే ఇంత సైన్స్ ఎప్పుడైతే లోపల లేటెంట్గా మన లోపల మనకు ఉంటుందో అప్పుడు మనకు అవకాశం అనేటువంటి మనం ఫుల్ఫిల్ చేసుకోగలిగిన వాళ్ళమే ఉంటాం. దీనికి మనం ప్రిపేర్ అయినప్పుడు పరమకులు మనకు కాపరేట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పని చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు కాపరేట్ చేస్తారు. ఆ విషయం ఖచ్చితంగా చెప్పచ్చు మనం. అంటే చెప్పేటువంటి మాటలు అహంకారపూరితంగా అనిపించినప్పటికీ కూడా ఫ్యాక్ట్ మాత్రం ఇదే. ఎందుకంటే నేను చాలా మంది కేసులో ఇటువంటి విషయం చూశాను. మాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, మాస్టర్ దగ్గరికి పనిచేద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలా ఇంటెన్షనల్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని అవకాశాలు వాళ్ళు రాలేకపోతారు. ఏదో అనుకోకుండా ఆ టైంకి వెళ్ళి బృహత్ కార్యాలు చేసినటువంటి వాళ్ళు కూడా 3 మంది ఉంటారు అక్కడ. నేను చాలా మందిని ఇలా చూశాను, చాలాసార్లు. మామూలుగా కాదు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎక్కడెక్కడో లండన్ నుంచి, ఎక్కడో జర్మనీ నుంచి, అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఉండిపోయి మాస్టర్ కోసం పనిచేసి ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు. ఒక దానికొని వస్తారు, ఇంకైతే కార్యక్రమం అవుతుంది, వెంటనే వెళ్ళిపోతారు. అలా వచ్చి 2-3 పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయిన కేసులు కూడా నాకు తెలుసు. ఎందుకు వచ్చారో తెలియదు, ఎక్కడి కోసం దేనికోసం వచ్చారో వాళ్ళకు తెలియకపోవచ్చు. వాళ్ళు వస్తారు, ఆ టైం పని సెట్ అవుతాయి, వెళ్ళిపోతారు అంతే. అంటే ఒక ఉద్యోగం రావడం దగ్గర నుంచి, పెళ్ళి అయిపోవడం దగ్గర నుంచి, వాళ్ళకి వచ్చేటువంటి ఇనిషియేషన్ తీసుకోవడం దగ్గర నుంచి, ఒక పుస్తకం ఒక వ్యక్తి దగ్గర రావడం దగ్గర నుంచి అన్నీ ఇటువంటి ఇలాగే జరుగుతుంటాయి. అంటే వాడు ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్ని వాళ్ళు కలిసి వస్తాయి అన్నారు. ఈ రావడం అనేటువంటి దాని వెనకాతలు కూడా ఒక ప్రిన్సిపల్ రన్ అవుతూ ఉండాలి. అందుకని మనం ప్రిపేర్ అయి ఉండాలి. దానికి ప్రిపేర్ అయి ఉండాలంటే మనం వెళ్ళాలి ఏంటంటే మనం ఫిజికల్గా మనం కొంత స్ట్రెయిన్ చేయాలి, మనం కొంత కష్టపడాలి, మనం కొంత మూమెంట్ అనేది మనకి ఇవ్వాలి. కాబట్టి దాని వెనకాతలు కూడా మళ్ళీ పరమ గురువులే పనిచేసి వర్క్ చేస్తూ ఉంటారు. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకున్నావా, మంచిది. రిసీవ్ చేసుకోలేదా, లెట్ ఇట్ బి దేర్, మళ్ళీ ఇంకోసారి ఇస్తారు. ఏదో రోజు అవుతుంది, కోర్స్ ఆఫ్ టైం ముందుకు వెళ్తూ ఉంటాం, తర్వాత వస్తుంటాం, ముందుకు వెళ్తుంటాం, మళ్ళీ తర్వాత వస్తుంటాం. ఈ సైకిల్ అన్నింటినీ కూడా ఒక బేస్గా మనకి ఇచ్చినటువంటిదే మళ్ళీ మన బాడీ మనకు కనిపిస్తుంది. ఎడితిరి గడితిరినా సరే మళ్ళీ మన బాడీతో యాస్ట్రల్ ప్యూరిఫికేషన్, ఇంట్లో ఉండేటువంటి ఈ విషయాన్ని తెలుసుకుంటేనే మనం దాని మీద కలగలుగుతాం, లేదా మనం వెళ్ళాం. మీ బాడీలో ఎందుకు 5 చేతులు ఉన్నాయని ఒకటి అడిగాడు అనుకోండి, అదే చేతికి 5 వేళ్ళు ఎందుకు ఉన్నాయని అడిగారు అనుకోండి, వీఆర్ సపోజ్ టు ఆన్సర్ ఇట్. వీ బిలాంగ్ టు 5th root race, గుడ్. ఇది ఆర్కేన్ మ్యానుస్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, దాని ఆధారంగా మనం వచ్చాం. మనకి 5 సెన్సరీ పవర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనకి రిప్రజెంటేషన్ ఇప్పుడు కూడా 5 కిందే ఉంటుంది. మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే 5 ఫ్యాక్టర్స్ గా రిప్రజెంట్ చేసుకుంటాం. ద మూమెంట్ వెన్ ద లైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ ఏంటి అవుతున్నారు, దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఫైర్లో పెట్టేస్తారన్నారు. ఎయిర్ మళ్ళీ ఎయిర్లో కలిసిపోతుంది, ఎర్త్ మెటీరియల్లో కలిసిపోతుంది, అంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఫైర్లో పెట్టేస్తారు. ఆ ఫైర్లో అంటే ఏమిటవుతుందంటే సమస్తం ఆ ఫైర్లోంచి వస్తుంది. కాబట్టి మళ్ళీ తిరిగి సమస్తం ఆ ఫైర్లోంచి వెళ్ళిపోతున్నాను. ఈ ఫైర్ని ఏమని పిలిచారు వేదంలో మనకి, జాతవేదుడు అనేటువంటి పేరుతో పిలిచారు. రైట్, జాతవేదుడు వేదం నుంచి పుట్టినటువంటి వాడు, లేదా వేద వలసే పుట్టినటువంటి వాడు అగ్ని ఉంటుంది. అగ్ని నుంచి పుట్టినటువంటిది మళ్ళీ వేదానికి కూడా మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి శ్రీ సూక్తంలో బాగా తెలుస్తాయి. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అంటే అమ్మవారి తన క్వాలిటీ ఎక్కడ ఉంటుందంటే అక్కడి నుంచి ఉంటుందన్నారు. మళ్ళీ అగ్ని నుంచి పుట్టినటువంటి వేదం నుంచి పుట్టినటువంటి అగ్ని వలె ఉండేటువంటి ఆ బంగారు వర్ణంతో ఉండేటువంటి అమ్మవారు సమస్తము నిరంతరము మన యందు ఉండి మన చేత కార్యక్రమం చేయించుగాక. అంటే ఇన్వొకేషన్స్ అన్నీ అంత డీప్గా ఉంటాయి. సరే, ఇన్వొకేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, దీనివల్ల మనకేమైనా మన ఫిజికల్గా ఏమైనా చేయాలి, పక్కడికి హెల్ప్ చేయడమే అన్నారు. ఏమంటున్నారు, యజ్ఞార్థ కర్మ అనేటువంటి పేరుతో మళ్ళీ దాన్ని మనకు పిలిచారు. అంటే హౌ బెస్ట్ యూ కెన్ డూ యువర్ సర్వీస్, హౌ బెస్ట్ యూ కెన్ రెండర్ యువర్ సర్వీస్ టు ది అదర్ పీపుల్. యూ కెన్ స్పెండ్ 1 hour, నీ జీవితంలో ఒక 1 hour ఇవ్వచ్చు, ఒక టైం ఇవ్వచ్చు, లేదా సమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ కోసం వర్క్ చేయొచ్చు. ఫిజికల్గా నువ్వు వాళ్ళ కోసం ఎంత కష్టపడి చేయగలిగావు, దట్ ఈస్ ద వర్డ్, దట్ ఈస్ అల్టిమేట్లీ కౌంట్స్. నీకు తెలిసినా తెలియకపోయినా కూడా వస్తుంది అనుకుని చేస్తావా, మరి రాదన్న.
అక్కడ మళ్ళీ ఆ ఇచ్చినటువంటి ఇండక్షన్ ఏమన్నారు కదా యజ్ఞార్థమే అన్నారు. అంటే దాని అవుట్ ఆఫ్ విచ్ యూ డోంట్ డ్రా ఎనీథింగ్. అంటే ఏదో ఇవాళ చెప్పిస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి కదా అని చెప్పాలంటే అది మళ్ళీ వేరన్నా. మెటీరియలిస్టిక్ వరల్డ్లో బతకడానికి అది ఎంత అవసరం అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అది ఉండకూడదు అన్న. అది వస్తుందేమో అని ఆలోచిస్తే ఉండదు కూడా పోతుంది అన్నారు. మళ్ళీ ఇటువంటి సైన్సెస్ అన్నీ కూడా ఒక దాంట్లో రెండుగా కట్టబడి మాత్రమే ఉంటాయి. వాటిని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాం అనేటువంటి విధానం బట్టి మనం ప్రిపేర్ అయినప్పుడు మనకు అది డౌన్ అవుతుంటుంది. మీరు పూజ చేయడానికి పెర్ఫెక్ట్ అయి ఉంటే మీకు ఆ పూజ రూపంలో డౌన్ అవుతుంది. ఒక మంత్ర సాధనకి అయితే ఒక మంత్ర సాధన కింద వస్తుంది. ఒక ఆర్గనైజేషన్ పెట్టి 10 మందికి ఉద్యోగం ఇచ్చి ముందుకు వెళ్ళాల్సిన ఎబిలిటీ మీకుంటే మీకు ఆ రకంగా వస్తుంది. లేదు మీరు ఏదో మంచి లక్షాధికారో కోటీశ్వరుడు అయ్యి 10 మందికి మీరు ఉపాధి కలిగించేటువంటిది అయితే ఆ రకంగా మీకు వస్తుంది. ఒక సోషల్ వర్కర్ కింద ఒక సోషల్ సర్వీస్ కింద మీకు రావచ్చు. ఒక ఆస్ట్రాలజర్గా 10 మందికి ప్రాపర్గా గైడ్ చేసేటువంటి విధంగా మీకు రావచ్చు. ఒక లెక్చరర్ గానో ఒక టీచర్ గానో క్లాస్ చెప్పే విధంగా మీకు రావచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఒక వ్యాపారం చేసి ఏదైనా ఒక మంచి పని చేయడం మీకు అవకాశం అవ్వచ్చు. పెద్ద ప్రాజెక్టులు పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి కంట్రీలో చూసుకోగలిగితే. వాటి వెనక అట్లా చాలా హయ్యర్ సైన్సెస్ పనిచేస్తాయి. ఎందుకంటే ద మూమెంట్ వెన్ యూ డూ వన్ థింగ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ సమ్ హయ్యర్ ఫోర్సెస్. అంతే కదా. ఇప్పుడు పెద్ద డ్యామ్స్ పెద్ద ప్రాజెక్టులు అవి మనకు ఉంటాయి కదండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా. వాటి వెనకాల చాలా పెద్ద లేటెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. లేదా ఏదో సరదాగా గవర్నమెంట్ డబ్బులు ఎక్కువైపోయి కదా అనో, లేదంటే అక్కడ వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కదా అని చెప్పి కట్టినటువంటి ప్రాజెక్ట్స్ కాదు. వెనకాల చాలా సైన్సెస్ ఉంటాయి. లేకపోతే ఆ విధానం అనేటువంటి అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈవెన్ దో వాళ్ళ తనక ఇండిపెండెంట్ ఏజెస్ మనం పక్కన పెట్టినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం చేసేటువంటి కొన్ని పనులు వెనకాల కొన్ని ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ పనిచేస్తాయి. ఈవెన్ దో హీస్ ఎ క్రూప్. ఆ పొలిటీషియన్ అనేటువంటి వాడు ఎంత విధమైనప్పటికీ కూడా వాడి ద్వారా కూడా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడి కోసం కాదు, ఇది పబ్లిక్ కోసం, ప్రజల కోసం. అంతే కదా. అంటే ఎలా కనిపిస్తుందంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ లేటెంట్ నేచర్ అనేటువంటిది అవకాశం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది అన్నారు. దట్ ఈస్ వాట్ మేడ్ హ్యాపెన్. మన ధవళేశ్వరం డ్యామ్ అయితే అంత పెద్ద కథ ఉంది. సర్ ఆర్థర్ కాటన్ ఎవరో తెలుసా మీకు? హీ ఈజ్ అన్ ఇవాంజలిస్ట్, ఒక మత ప్రబోధకుడు. ఆయన బ్రిటిష్ రూల్ ఇండియాలో జరుగుతున్నటువంటి టైంలో ఆయన ఒక మత ప్రబోధకుడు. ఇండియాకి వచ్చి ఇక్కడ క్రిస్టియానిటీని డెవలప్ చేద్దాం అనేటువంటి విధంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ రావడం జరిగింది. బట్ హీస్ ఎ క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్. ఆయన ఏదో ఒక ఆర్కిటెక్ట్ సమ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్లో చదివినాడు ఆయన. అతను ఇండియాకి తీసుకొచ్చారు. ఆయన తర్వాత వర్క్ ఏమిటంటే ఇక్కడ మత ప్రబోధన చేయాలి ఆయన. మనకి ఎలాగైతే ఇప్పుడు బయట కన్వర్షన్స్ కోసం గట్టిగా అరుస్తూ చేస్తుంటారో అలాంటివంటే ఒక మత ప్రబోధకుగా ఆయన వచ్చాడు అనమాట. క్రిస్టియానిటీని వ్యాప్తి చెందడం కోసం ఇండియా వచ్చినట్టుగా మనకి ఆయన కనిపిస్తుంది. ఆయన తర్వాత వర్క్ అది క్వీన్ ఆయన ఆ రకంగా ఆర్డర్ చేసింది. కానీ ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజల తరపు కష్టాలు చూశాడు ఆయన. కష్టాలు చూసి ఇప్పుడు వీళ్ళకి దేవుడి గురించి చెప్పాకంటే వీళ్ళు బతకడం వీళ్ళకి నేర్పించాలనుకున్నాడు. అప్పుడు ఆయనలోంచి పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది. ఆయనలోని ఆ మత ప్రబోధకుడు అనేటువంటి వాడు చనిపోయి లోపల ఉండేటువంటి ఆ సిలిండర్ని బయటకు వచ్చి వర్క్ చేయించడం ఉంటుంది బోర్డు ఆయన మీద. అప్పుడు ఏమిటైందంటే కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షల కోట్ల మంది ఇప్పటికి ఇంకా బతుకుతున్నారు దాని ఆధారంగా. అంటే ఋషులు ఎవరు అంటే ఆయన ఋషి. ఆ టైంకి మనకి ఆయనే మహానుభావుడు ఏంటో ఋషి అయి ఉంటాడు. ఆయన వచ్చినటువంటి కారణం ఏదైనా అవ్వచ్చు. ఇండియా వాళ్ళని రూల్ చేయడం కోసం వాళ్ళు వచ్చారు. 200 సంవత్సరాల పాటు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు. కానీ అయినటువంటి బెనిఫిట్ ఆయన వాళ్ళ ద్వారా ఆ రకంగా అయింది. అది మనకి ఆ ఒక విషయంలో మనం చెప్పుకోదలుచుకుంటే అంటే ఈ విధానం అనేటువంటిది ఆ టైం వచ్చినప్పుడు అలా జరుగుతుంది అంతే. ఎవరి ద్వారా జరుగుతుంది అని కారణం ఎవరు రూట్ అవుతారు, ఎవరు బేస్ అవుతారు ఏం ఉండదు దానికి. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్స్. మనం ఎప్పుడు చదువుకున్నాం కండిషన్స్, దానికి సెక్స్, క్రీడ్, రిలీజన్ అవి అడ్డురా ఉన్నారు. ఎవరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ విద్య అనేటువంటిది వాళ్ళ ద్వారానే కింద డౌన్ అవుతుంది అన్నారు. వాళ్ళ ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయినప్పుడు కూడా ఎవరు రెడీగా ఉంటే వాళ్ళకి మాత్రమే అందుతుంది. అది కూడా చికాకు ఇందులో. ఎవరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ విద్య అనేటువంటిది వాళ్ళకి మాత్రమే అందుతుంది. లేని వాళ్ళకి ఎందుకు అందుతుంటే వాళ్ళకి ఇబ్బంది హాని చేస్తుంది. కాబట్టి మాస్టర్ గారు ఎవరికో ఒక ఆయన ప్రేయర్ అడిగారట, నాకు ప్రేయర్ ఇవ్వండి, నాకు ప్రేయర్ ఇనిషియేట్ చేయండి అని. ఇది చెప్పారట, వద్దు ఇప్పట్లో కాదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇస్తాను నీకు. అలా కాదు నాకు ఎలాగైనా ఇవ్వని చెప్పి 6 నెలల పాటు వెంటపడ్డాడు ఆయన. సరే అని చెప్పి ప్రేయర్ ఇచ్చారు. ఇనిషియేట్ చేస్తారట. ఈవినింగ్ 6 o'clock ప్రేయర్ చేశారు. 2 days తిరగకుండా ఆయనకు మొత్తం ఉద్యోగం పోయింది. తర్వాత హీ వాస్ పుట్ ఇన్సైడ్ ది బార్స్. మొత్తం డబ్బులన్నీ పోయి చాలా రూట్ పెట్టాడు ఆల్మోస్ట్. ఆయన ఏంటి ప్రేయర్ చేస్తే ఇలా అయింది అని చెప్పారట. ప్రేయర్ అనేటువంటిది చేసినప్పుడు ఏంటంటే పాపకర్మ అనేటువంటిది న్యూట్రలైజ్ అయిపోతుంది అన్నారు, క్లీన్ అయిపోతుంది అన్నారు అప్పటికప్పుడు. కర్మ కెన్ నెయిదర్ బి పోస్ట్పోన్డ్ నాట్ పర్జ్డ్, ఇట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. ఈ న్యూట్రలైజ్ చేయడం అనేటువంటిది ఆ రకంగా అయింది ఆయనకి. అంటే ఆ పాపకర్మ అనేటువంటిది ఆ రకంగా ఉన్నప్పుడు ఆ రకంగా ఆయన న్యూట్రలైజ్ అయింది. వేరే వాళ్ళకి ఇంకేదో రూపంలో న్యూట్రలైజ్ అవుతుంది. ఒక ఆయన అలాగే ఉన్నారు, ఒక తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళారు, ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా హీఈస్ నో మోర్ అనుకున్న స్టేజ్ ఆయన మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన పుంజుకున్నాడు. హీఈస్ డూయింగ్ సమ్ మిరాక్యులస్ థింగ్స్. ఎక్సలెంట్గా బిల్డ్ చేసుకుని ఒక హాయిగా ఉన్నాడు ఆయన. మాస్టర్ గారు పరమశిష్యుడు అయ్యాడు ఆయన. అంటే వాళ్ళ తరక ఒక్కొక్కరు ఎలా ప్రిపేర్ అయి ఉంటారో దాన్ని బట్టి అలా క్లియర్ అయిపోతుంటుంది.
అదేలాగా న్యూట్రలైజ్ అనేటువంటి దానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ న్యూట్రలైజ్ చేసేటువంటి ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా ప్రేయర్ అయి ఉంటుంది. ఈ ప్రేయర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్గా ప్రేయర్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభయుగంలో మాస్ ప్రేయర్స్ అనేటువంటి దానికి తర్వాత ఈ మాస్ ఇంటరాక్షన్స్ అనేటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ అయి ఉంటాయి. 10 మంది కలిసి కూర్చొని చేస్తే దాని ఉండేటువంటి శక్తి వేరు, ఒకడే కనుక చేస్తే దాని తరగ శక్తి వేరు. రైట్? మాస్టర్ గారు మనకి మన న్యూ ఇయర్ మెసేజ్లో చెప్పినటువంటి విషయం కూడా సుమారుగా మనకి ఇలాగే తెలుస్తుంది. ఏదైనా కొత్త విద్య చేసుకోండి, దీన్ని మనం ఏమంటున్నా స్వాధ్యాయం అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. మనం అంటే 10 మంది కూర్చొని ఒక దాని గురించి చదువుకోవడం, ఒక దాని గురించి నేర్చుకోవడం, ఒక దాని గురించి ఐడియాస్ షేర్ చేసుకొని వాళ్ళ తరగ ఐడియాస్ని షేర్ చేసుకొని అలా ముందుకు వెళ్తున్నటువంటి దాన్ని స్వాధ్యాయం అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ స్వాధ్యాయం అనేటువంటి దానికి బేస్గా ఒక రూట్ ప్రిన్సిపల్గా మనకి సాయంత్రం 6 o'clock మార్నింగ్ 6 o'clock చేసేటువంటి ప్రేయర్ కింద మాత్రమే మనకి అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈసారి. అంటే ఈ యుగంలో మాస్టర్ చేసినటువంటి ఈ మార్గంలో ప్రేయర్ అనేటువంటి మనకు అంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది ఈ ప్రెజెంట్లో. సో నాలాగా ఆ ప్రేయర్ ఎగ్గొట్టకుండా దగ్గర ప్రేయర్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటిది మాస్టర్ గారు ఇచ్చినటువంటి సందేశం మనకి ఇంతసారి చెప్పినట్టుగా. నాలా అంటే నాలాగే నేను అప్పుడు ప్రేయర్ ఎగ్గొట్టేస్తుంటాను. ఐఎమ్ నాట్ దట్ ప్యూర్ యాజ్ యూ పీపుల్. ఓకే, సో ఇదే విషయంలో మాస్టర్ నేను చాలాసార్లు తిట్టారు కూడా. కరెక్ట్గా ప్రేయర్ అయిపోతుంది, నీ కరెక్ట్ ఈ టైంకి వస్తుంటాను అని అంటుంటాను నేను చాలాసార్లు. మనం కూడా రీసెంట్గా అలాగే తిట్టాను, అందుకని అలా ఉన్నానమాట. అదే ఒకసారి అలా అవుతుంటుంది. 6:29 ఐసరికి వెళ్ళిపోతుంటున్నాను. కరెక్ట్గా ప్రేయర్ అయిపోయింది, నీ కరెక్ట్ వస్తే ఇప్పుడు వచ్చేంత వరకు తిట్టారు కూడా. తప్పదు మరి చేసినటువంటి అపచారాన్ని గురువు గారు తిట్టినారు. మరి యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐ షుడ్ ఆల్సో లెర్న్. సో ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇనిషియేట్, మీకు మంత్ర దీక్ష రూపంలోనే ఒక గ్లాన్స్ రూపంలో మీకు అయిపోతుంది. లేదు మీరు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకోండి, మీకు ఏదో ఒక పని ద్వారా అవుతుంది, ఒక పని ఇస్తారు, ఆ పని చేస్తే ఇంక దాని ద్వారా ఇంకొక ఆన్సర్ వస్తుంది, దాని ద్వారా ఇంకొక ఆన్సర్ వస్తుంది, దాని ద్వారా ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఇంకొంతమందికి ఒక సర్వీస్ ద్వారా వస్తుంది. గౌతమ్ బుద్ధుడు చేసినటువంటి ప్రిన్సిపల్ ఇలాగే ఉంటుంది. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఎవరైనా కనుక స్టూడెంట్స్ జాయిన్ అయితే విద్య నేర్చుకునేకి వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టేవాడు. అంటే టెస్ట్ అంటే సెన్స్ వాళ్ళ తరగ శిక్షణ తరగ ప్రాసెస్. ఫస్ట్ 7 years వాళ్ళు ఏమిటి చేయాలంటే ఈ బయట మొత్తం ఆశ్రమం కానీ చుట్టూ అంతా కూడా నీట్గా క్లీన్గా పెట్టి ఉంచుకోవాలి. ఎవరైతే ఆయన బోధనలు వినడానికి వస్తారో, ప్రజలందరూ వస్తారో, వాళ్ళ తరగ చెప్పులన్నీ వరుసగా ఒకదాని పక్కన నీట్గా వాటర్లో పట్టుకెళ్తారు. అంటే డిసిప్లిన్ ఫస్ట్ థింగ్. సెకండ్, ఒక 7 ఏళ్ళు అలా చేయించేవాడు. ఆ తర్వాత వాళ్ళలో పెర్ఫెక్ట్ అయినటువంటి వాడిని పిలిచి వాళ్ళ క్లాసెస్ చెప్పేవాడు. ఆ క్లాసెస్ 7 years పాటు వాళ్ళ క్లాసులు వినవే వాళ్ళ పని, ఇంకేం వాళ్ళ క్వశ్చన్ లేదు, వినడం ధ్యానం చేసుకోవడం అంతే. అంటే ఈ 7 + 7 14 years అయిపోయిన తర్వాత అప్పుడు గురువు గారు అంటే బుద్ధుని ఏదైనా అడిగేదానికి అవకాశం వచ్చేది వీళ్ళకి అంతే. అంటే గురువుని క్వశ్చన్ అడగడం వెనకాల ఇంత పెద్ద ట్రైనింగ్ ఉంటుంది వెనకాల. ఇంత చేస్తే అప్పుడు క్వశ్చన్ అడగచ్చు అట్లీస్ట్. ఇంత చేసిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి, ఉండవు ఇంకా అక్కడ అయిన తర్వాత. తనప్పుడు కూడా మెడిటేషన్ చేసుకోవడం, అందరూ సమస్తం డౌన్ అయిపోతుంటాయి. అయిన తర్వాత కూడా ఇంకేదైనా కానీ క్వశ్చన్ ఉంటే అప్పుడు బుద్ధుడు ఆన్సర్ చెప్పేవాడు. అలా ఉండేది ప్రొసెస్ అంతా కూడా. అంటే ఇటువంటి విద్య అనేటువంటిది ఎప్పుడు కూడా అంత డీప్గానే అంత కోర్ నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తే తప్ప మనం ఎస్టాబ్లిష్ చేయలేం. ఎందుకంటే అది లాంగ్ రన్లో మనకి హెల్ప్ అవ్వాలి. ఇది విద్య నేర్చుకునేటువంటిది వీడి కోసం కాదు కదా, ఒక హయ్యర్ సైన్స్ కోసం, 10 మందికి హెల్ప్ అవ్వడం కోసం, యూనివర్సల్ బ్రదర్హుడ్, యూనివర్సల్ ఫ్రాటర్నిటీ అనేటువంటి దానికోసం. కాబట్టి ఈ విద్య యొక్క బేస్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రైట్? అలా స్ట్రాంగ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్తే హైయర్ సైన్స్గా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో స్ట్రాంగ్గా బేస్ బిల్డ్ చేసుకోవడం అంటే రేపటి నుంచి ఏం చేయాలంటే ఈ పెద్ద పుస్తకాలు కింద పెట్టాలి, కింద పుస్తకాలన్నీ మీద పెట్టాలి. రైట్? ఓకే, సరదాగా అంటే గౌతమ్ బుద్ధుడి గురించి ఎలా వచ్చింది కాబట్టి స్వామి వివేకానంద ద్వారా ఒకసారి ఈ వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు సరదాగా చిన్న స్టోరీ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ అయితే చికాగోలో September 13th 1883 అనుకుంటాను, September 11th 63 83 ఇయర్స్లో అక్కడ చికాగోలో వెళ్ళి మాట్లాడినప్పుడు స్పీచ్ అయిపోయింది. ఈయనకి 10 నిమిషాలు ఇస్తే ఆయన 20 నిమిషాల పాటు స్పీచ్ చెప్పి బయటకు వచ్చారు. తర్వాత అన్ని వరల్డ్ రిలీజియన్స్ తరగ స్క్రిప్చర్స్ తరగ బుక్స్ ఎగ్జిబిషన్స్ అయ్యాయి. వెళ్తే ఎవడో ఒక ఆయన అడిగాడు, వెళ్ళి మొత్తం లిస్ట్ అన్నీ చూసాడు. చూస్తే నువ్వు అతను ఎవరో స్వామీజీతో మాట్లాడుతున్నారు, నువ్వు భగవద్గీత గురించి చాలా గొప్పగా పొగిడిస్తావు ఇందాక చెప్పిన స్పీచ్లోని, చూడు ఆర్డర్స్లో పెట్టారు పుస్తకాలు, నీ భగవద్గీత ఎక్కడ ఉందో చూడని చెప్పి చూపించారు. పైల్ ఆఫ్ బుక్స్ అన్ని ఇలా రాసుగా ఉన్నాయి, అందులో భగవద్గీత పుస్తకం అడుగుని ఉంది. చూసావా, అది నీ ధర్మం తొలక స్టేజ్ అది అన్నాడు. చూసావా నీ పుస్తకం ఎక్కడ ఉందో అన్నాడు. వివేకానంద చూసి కరెక్ట్గా ఉండాల్సిన ప్లేస్లోనే ఉందన్నట్టు. అంటే నువ్వు చూసావా అది అంత అడుగుకుందో అన్నట్టు. అవును, అది ఉండాల్సిన ప్లేస్లోనే ఉంది, కరెక్ట్గానే పెట్టారు వాళ్ళు అన్నట్టు. అంటే కరెక్ట్ కాదు అది నువ్వు చెప్పిన దాని ప్రకారం అన్నట్టు. సరే అని చెప్పి ఆ పుస్తకాన్ని తీయ అన్నట్టు. తీసాడు, ఎందుకంటే మిగిలిన పుస్తకాలన్నీ మీద కింద పడిపోయాడు. సో అప్పుడు చెప్పాడు, బేస్ అనేటువంటి స్ట్రాంగ్గా లేకపోతే ఎంత పెద్ద పెట్టినా సరే మీద పడిపోతుంది. సో ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా బేస్ అయి ఉంటుంది. సో డోంట్ గో ఇన్ టు ద ఫ్యాలసీస్ ఆఫ్ రిలీజియన్స్, థింక్ అబౌట్ ధర్మ.
క్రైస్ట్ చెప్పినా ఒకటే, కృష్ణుడు చెప్పినా ఒకటే, ప్రొఫెట్ మహమ్మద్ చెప్పినా ఒకటే, జొరాస్ట్రియన్స్ చెప్పినా ఒకటే, ఎవరు చెప్పినది, జ్యూస్ చెప్పినది కూడా ఎప్పుడు ఒకటే అయి ఉంటుంది. ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఒకటే ఉంటుంది, సనాతన ధర్మం అయి ఉంటుంది, ఆర్య ధర్మం అయి ఉంటుంది. దాన్ని నీవు అర్థం చేసుకునేటువంటి ఫామ్ కోసం ఒక ఆకృతిని పెట్టుకున్నావే తప్ప రిలిజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మతం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక స్కాండల్ లాగా మిగిలిపోతుంది ఆఖరికి వచ్చేసరికి నీకు. దాని నుంచి అవుట్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ గాట్ సంథింగ్ మనకి పర్సనల్ బెనిఫిట్ కింద మిగిలిపోతుంది తప్ప సొసైటీకి, సంఘానికి, మనం అనుకున్నటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్కి రేపు దోహదపడదు నీకు అని చెప్పేసాడు ఆయన అంటున్నాను. చెప్పి అంటే ఆయన తాలూకా లెవెల్, పరమ గురువు తాలూకా లెవెల్ అనేటువంటిది అంత రకంగా ఉంటుంది. వాళ్ళ తాలూకా స్ట్రక్చర్ గురించి, ఈ 6 కాస్మిక్ చక్రాస్ గురించి ఉండేటువంటి సీక్రెట్ ఒకటి లోపల ఒకటి ఉంటుంది. ఈ సీక్రెట్ గురించి ఈ లోపల ఉండేటువంటి ఒక ఇన్నర్ జర్నీ ఒకటి ఉంటుంది. దాన్ని మనం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక పావు గంటకు మించకుండా మనం దాన్ని చూసుకుందాం, రైట్? ఎందుకంటే రేపు 11వ తారీఖు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి ఉంటుంది. ఈ నార్థన్ గేట్స్ అనేటువంటిది ఓపెన్ చేస్తారు, టెంపుల్ కానీ ఉంటుంది. దాని గురించి కూడా ఒక 10 నిమిషాలు మనం చెప్పుకొని మనం ఈరోజు క్లాస్ కంప్లీట్ చేసుకుందాం. సో వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ప్రేయర్. ఒక 5 minutesలో మనం బ్రేక్ తీసుకొని ప్రేయర్కి మనం కంటిన్యూ చేద్దాం, రైట్? స్టార్ట్ చేసుకోండి.